క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని ప్రముఖ సంఘ సేవకురాలు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరిసహస్ర అన్నారు. విశాఖ జిల్లా భీమిలి ఫుట్బాల్ గ్రౌండ్లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు జన్మదిన వారోత్సవాల్లో భాగంగా యువతను ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి క్రీడలు, కళలు ఎంతో అవసరమన్నారు. క్రీడల వలన దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా ఉపయోగపడతాయన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన ప్రథమ విజేతలకు 50,000, ద్వితీయ విజేతలకు 30,000, తృతీయ స్థానం సాధించిన వారికి 15,000 బహుమతులుగా అందజేస్తామని తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా భావించే చిన్న శ్రీను పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, సభ్యులు, క్రీడాకారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా అంటే మనకి భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత డాడీది ఇది మొదటి బర్త్డే. సో బర్త్డే అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్లు ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా యూత్తో కనెక్ట్ అవ్వాలి, యూత్కి ఒక అవకాశం ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్కి ఒక స్కోప్, ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ అంది ఒక స్టార్ట్ చేశాము. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఇలానే ప్రతి సంవత్సరం సీజన్స్లా కండక్ట్ చేసి మీలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేస్తాము. దానికి మీరంతా చాలా ఎంతూజియాజంతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మన నాయకులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ యొక్క ఊర్ల నుంచి ప్రతి ఒక్కళ్ళ క్యాండిడేట్స్ని పంపించి ఇలా ఒక టీం ఫామ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలానే ఇక మీద మనం చాలా యాక్టివ్గా ఉండి యూత్ అంతా చాలా చాలా యాక్టివ్గా ఉండి స్పోర్ట్స్ అన్నిట్లో ఉండాలి. దానికి డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ మన ఈ చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్లో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మీ అందరినీ ఇండివిజువల్గా నేను కలిశాను. ఫస్ట్ ప్రైజ్గా 50,000 అంది మనం పెట్టాము, సెకండ్ ప్రైజ్గా 30,000 పెట్టాము, థర్డ్ ప్రైజ్గా 15,000 పెట్టాము. ప్రైజ్ అంది జస్ట్ మీకు ఒక ఉత్సాహం కలిగించడానికే తప్ప ఇంకేంటి కాదు. కానీ మీరంతా ఇలానే యాక్టివ్గా ఉండి ఇంకా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. నాయకులందరికీ కూడా సిరమ్మ అంటే సొంత ఇంటి బిడ్డగా నన్ను స్వీకరించి ప్రోత్సహిస్తున్నందుకు, మీలో ఒక మీ ఇంటి సభ్యుల్లా నన్ను భావించి ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.